గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన సామాగ్రి గురించి తెలుసుకుందాం. ఇలా ఏర్పాటు చేసుకోగలిగితే మీరు పూజ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం కాబట్టి ఆయన సతీ లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం. అందుకే కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో మనం పూజిస్తూ ఉంటాం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, వాటి అవసరమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజ చేయడానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి: వరలక్ష్మి అమ్మవారి పటం ముఖ్యంగా కావలసింది. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలి. ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటూ ఇటూ ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి లేదా వెండి కలశం. కలశ పూజ కోసం 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. ఇక 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలని వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ల ముక్కలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండవది కలశాన్ని స్థాపించేందుకు. ఇకపోతే ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా కావలసింది 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. 1/2 కిలో శనగులు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు. వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవాలి. యాలకులు, మిరియాలు అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు కాబట్టి యాలకులు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. ఇక పెసరపప్పు. అమ్మవారికి వడపప్పు అన్నా చాలా ఇష్టం. దీన్ని కూడా మీరు నివేదించవచ్చు. చలిమిడిని నివేదించాలి అనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను నివేదించవచ్చు. ముఖ్యంగా విడిపూలు కావాలి. అమ్మవారిని 5 రకాల పూలతో అలంకరిస్తే మంచిదని చెబుతారు. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోండి. 2 పూలమాలలు అమ్మవారి కలశానికి, చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండేలా చూసుకోండి. ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి కావాలి. అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు, కుంకుమలు, 2 డజన్ల గాజులు, అమ్మవారికి ముత్తైదువులకు వాయనంగా ఇవ్వడానికి. ఇక చీర. అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కావు అంటారు కాబట్టి ఆ రంగులో ఉండేటువంటి చీరలను కొనకండి. గంధము ముఖ్యంగా అమ్మవారి పటానికి కావాలి. ముత్తైదువులకు పూసేందుకు గంధం సిద్ధం చేసుకోండి. 3 డజన్ల తమలపాకులు అమ్మవారి కలశానికి, ముత్తైదువులకు ఇవ్వడానికి. ఇంకా 2 డజన్ల చొప్పున అరటి పళ్ళు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణ్యాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోండి. మామిడాకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజ గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోండి. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. ఇకపోతే తోర పూజ.
తోర పూజ సమయంలో అమ్మవారికి మనకు కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు, వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తైదువుకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టి ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథాలను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయి అని అర్థం. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పుయ్యాలి. ఆ తోరానికి 9 చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ 9 ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోర గ్రంథి పూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒక్కో ముడిని అక్షతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోర గ్రంథి పూజ. ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదువుకోవాలి. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందలు, అవి మట్టివైనా పర్వాలే, లేదు అంటే మీ శక్తి కొలది వెండో బంగారమో ఏ కుందులు ఉంటే మీ ఇంట్లో అందుబాటులో వాటిని సిద్ధం చేసుకోవచ్చు. దీపారాధన చేయడానికి వత్తులు, అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి పత్తి వత్తులతో పాటుగా తామర వత్తులని కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్ధరిణి, దేవునికి నీటిని సమర్పించడం కోసం మరొక పంచపాత్ర, చిన్న పళ్ళెం, షోడశోపచార పూజలో నీటిని సమర్పించి పళ్ళెంలో వదలడానికి, ఇక హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం ఒకటి, ఇంకా ఒకటి ముద్ద కర్పూరం కావాలి. నివేదన చేసే సమయంలో ముగించేందుకు 1 గంట. ఇక వీటితో పాటుగా అక్షతలు, అగరవత్తులు, దీపారాధన కోసం నూనె, అగ్గిపెట్టె ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా ఇవన్నీను. వీటిని అన్నింటినీ ఒక్కసారి జాగ్రత్తగా ఈ వీడియోని పూర్తిగా చూసి ఏమేం కావాలో ఒక లిస్ట్ చేసుకొని రాసి పెట్టుకొని ఆ తర్వాత అన్నీ సిద్ధం చేసుకొని పూజా విధానాన్ని కూడా చక్కగా చూసుకున్న తర్వాత ప్రారంభించండి. ఆ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంకా ఎలాంటి ఆడంబరాలకు వెళ్లకుండా మీ స్తోమతకు తగ్గట్టుగా వరలక్ష్మి అమ్మవారి పూజని చేసుకోండి. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని అవన్నీ సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసే విధానంలో మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని మనం నడుచుకోగలిగితేనే ఆ తల్లి ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. మన ఇంట్లోని స్థితిగతులను అర్థం చేసుకుని నడుచుకోగలిగితే ఆ లక్ష్మీ అనుగ్రహం ఎప్పటికీ శాశ్వతంగా నిండుగా మన ఇంట్లో కొలువుదీరి ఉంటుంది. మరి మీరేమంటారు? ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ ఓం హ్రీం శ్రీం వరలక్ష్మిన్యే నమః అంటూ కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.